అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక బిల్డప్ రాణి ఉంది. ఈ బిల్డప్ రాణి ప్రతి విషయం నాదే సంబంధం, నేను పెద్ద మేధావిని, నన్ను మించినోళ్ళు లేరు అని ప్రతి దాంట్లో గెలికి వాసన చూడటం అనేది బాగా అలవాటు చేసుకుంది. నేనైతే ఒక మాట అంటున్నా, ఈ లేకి పార్టీ మారిన తర్వాత ప్రశ్నించడం అంటే ఏంటి, బూతులు తిట్టడం అంటే ఏంటో పాపం అర్థం తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి చిల్లర డబ్బులు, పైసల డబ్బులకి అన్నీ కన్ను మిన్ను కాకుండా పోయింది. అందుకని చెప్పేసి ప్రశ్నిస్తే తప్పేంటి పవన్ కళ్యాణ్, ప్రశ్నిస్తే అరెస్ట్ చేపిస్తావా, ప్రశ్నిస్తే జైల్లో పెట్టిస్తావా అంటే తెలంగాణలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు నిన్ను తునాతునకులుగా నరుకుతానన్నా కూడా కనీసం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మీ ఆంధ్రాలో ఏం నడుస్తుంది, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఇది సాక్షి స్టూడియోలో కూర్చొని మాట్లాడుతుంది. అక్కడ ఈశ్వర్ గారు ఉన్నాడు. ఎందుకంటే ఇది జాకీ లేసి పైకి లేపాలి, వాడు ఆ వీడియోని పబ్లిక్ చేయాలి. ఇది ముఖ్య విషయం. ఇప్పుడు నేనేమంటానంటే, అమ్మ కన్నా రజని, గతంలో చాలా వీడియోలు మాట్లాడావు. మా కాపులు మంచోళ్ళు, మా కాపులది పొడుగు, మా కాపులది పెద్దది, అయ్యే మాట్లాడేవా అంటే ఇప్పుడు అవన్నీ మాట్లాడటం సంస్కారం కాదు. ఎందుకంటే యూట్యూబ్లో అన్ని వీడియోలు లాస్ట్ అంటే కొడితే ఫార్వర్డ్ వీడియోస్ కూడా మనకి అంటే గతంలో ఉన్నటువంటి వీడియోలు అన్నీ వస్తాయి. అంటే మనం మర్చిపోయాం అనుకుంటున్నాం, గతం మనం మర్చిపోయాం. ఈరోజు నేను ఫ్రెష్ క్యాండిడేట్ని, నాకు అసలు ఏమీ తెలియని అమాయకురాల్ని, ఏదో నేను పట్టుకోవడంతో వైసీపీ జెండా పట్టుకున్నాను, జగన్మోహన్ రెడ్డి కోసం కొట్లాడుతున్నానటువంటి భ్రమలో బతుకుతున్నాం. అందుకే నీ కోసం సాక్షిలో పాపం గతంలో పనిచేసినటువంటి వ్యక్తులు, మీ అందరూ తెలుసు, కేఎస్ ప్రసాద్, పాషా లాంటి వాళ్ళని కొన్నాళ్ళు వాడుకొని సాక్షి నుంచి మెడబట్టుకొని బయటికి గెంటేశాడు. నిన్ను కూడా అంతే, ప్రతి షోకి కనపడుతున్నావు, ఎక్కువ రోజులు ఉండవు, ఎక్కువ రోజులు అక్కడ బొమ్మ ఆడదు, నిన్ను కూడా మెడబట్టుకొని బయటికి గెంటేస్తారు. కాకపోతే విలువలు, ఎథిక్స్ అనేటి వాటిని మనం మెయింటైన్ చేయాలి. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు కదా, ప్రశ్నించడం అంటే ఏంటి? పవన్ పంచాయతీరాజ్ శాఖను సరిగ్గా చేయలా, ఇదిగో ఇక్కడ రోడ్లు సరిగ్గా వేయాల, దీన్ని ప్రశ్నించడం అంటారు. పవన్ నీ నోట్లో ఎవరిది అంటే నాకు అర్థం కావట్లే, ఎవరిది పెట్టుకున్నావు అని అడిగితే అది ప్రశ్నించడమా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే, కన్నా రజని, నువ్వు బాగా మంచి వక్తావు కదా, ఇదే డైలాగుని సేమ్ జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడు, వైసీపీ వాళ్ళు చెప్పుతో కొడతారో చూద్దాం. లేదు, ఇదే డైలాగ్ని ఇంట్లో మీ నాన్న దగ్గర మాట్లాడు, లేకపోతే మీ ఆయన దగ్గర మాట్లాడు. ఏం మాట్లాడుతూ అంటే, ఏమండి మీ నోట్లు ఎవరిది పెట్టుకున్నారని నేను అడగండి, మీ ఆయన తంతాడో తన్నడో. సపోజ్ వాడు ఒకళ్ళు చేతగాని దద్దమ్మ అయ్యి తన్నలేదనుకో, మీ నాన్న దగ్గర మాట్లాడు, మీ నాన్న కూడా తన్నలేదనుకో, మీ అమ్మ దగ్గర మాట్లాడు. ఇదే ఓట్స్ ఖచ్చితంగా మూతిపళ్ళు రాలగొట్టిద్ది. కాబట్టి నేనేమంటున్నానంటే, ప్రశ్నించే విధానం వేరు, ప్రశ్నించే విధానాన్ని ఎలా ఉంటుందో అందరికి తెలుసు. చాలామంది ఈ వీడియోలు చేస్తున్నారు, చాలామంది మాట్లాడుతున్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ కేవలం నాకున్నటువంటి నా బ్యాక్ ఎండ్ ఒక కులం ఉంది, నన్ను అరెస్ట్ చేస్తే ఆ ఓట్లన్నీ కూడా ఒక వ్యక్తికి రాజకీయ లబ్ధి చేకూర్చుద్దని చాలా రోజులు ఓపిక పట్టారు. కానీ వాడు అనుకుంటున్నాడు నాకు ఇదే పెద్ద వజ్రాయుధం లాగా ఉంది, నన్ను ఎవడు ఏం చేయలేడని చెప్పేసి విచ్చలవిడిగా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. కేవలం ఒక పవన్ కళ్యాణ్నే కదా అతను మాట్లాడింది, ఈ గడ్డ మీద పుట్టి నేను అడుగుతున్నా రజనీని, తెగ గంటల లెక్చరర్స్ ఇస్తావు కదా, రాజ్యాంగాల్లో ఆర్టికల్స్ గురించి మాట్లాడుతున్నావు కదా. వాడు మొన్న అడిగాడు, భారత్ మాతాకి జై, సాటిస్ఫై అయ్యారా కొంతమంది అడిగారు. నేను అడుగుతున్నా, సాటిస్ఫై అవ్వటానికి అదేంటిది? ఏమన్నా ఎవరన్నా కాల్ గర్ల్స్ని అలాంటి వాళ్ళని ఏమన్నా ఐటమ్స్ని బుక్ చేసుకొని ఏమన్నా సాటిస్ఫై అయ్యానంటానిక? భారత్ మాతా జై అని పలకటానికి ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం వాడు ఆ మాట వాడాడంట. అంటున్నానంటే, వాడు ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం భారత్ మాతాకి జై అంటున్నాడు, వాడు ఎవరినో సాటిస్ఫై చేయడానికి జై శ్రీరామ్ అంటున్నాడు. అంటే నాకు అర్థం కావట్లా. నువ్వు కానీ డబ్బులు ఇస్తే ఒకరోజు తెలుగుదేశం పార్టీతో మాట్లాడతావు, ఒకరోజు జనసేన పార్టీతో మాట్లాడతావు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వీడియోలు చేస్తున్నావు. ఇప్పుడు సాక్షిలో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి గంటల సోది డెబిట్స్లో మాట్లాడుతున్నావు. అంటే నీది వేరు, కానీ వాడిది అలా కాదు. వాడు ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం జిందాబాదులు కొడుతున్నాడు. అంటే ఇక్కడ చాలా చిన్న ఉదాహరణ చెప్పాలంటే, హైవేల మీద పాపం పొట్టకూటి కోసం కొంతమంది వ్యభిచార వృత్తిలో చేస్తుంటారు మహిళలు. పాపం నిజంగా చాలా బాధాకరం. కానీ వాళ్ళు తీసుకున్న డబ్బుల కోసం ఎదుటి వ్యక్తిని అంటే విటుడిని సాటిస్ఫై చేయడం కోసం పాపం
వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళతో పోల్చుకుంటే మీరు ఇంకా అధమ స్థానంలో ఉన్నారు. చాలా నీచమైనటువంటి స్థానంలో ఉన్నారు. డబ్బుల కోసం ఏది పడితే అది మాట్లాడొద్దు. ఈ భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని వాక్ స్వతంత్రం అంటూ పిచ్చి పిచ్చిగా వాగుతుంటే వాడికి ఏదో పిచ్చిపోయింది. అడు మీరు ఈరోజు చూడండి, అడు ఇంటర్వ్యూలో అదేంటి మేసం ఈ కటింగ్ వరకే చూపిస్తాడు, ఇది చూపించాడు, మరి ఈ మధ్యలో ఎందుకు? వీడేం పెద్ద చక్కదనంగా ఉన్నాడా? వాడి మొహం చూసారా? ఎవడో మూతి మీద ఇంకా వాడి మొహం ఏదో ఇంకోటి ఏదో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఈ ముండ ఇంకెవరి గురించో మాట్లాడుతున్నాడు. అంటే వీడు ఒక చోటుకు వెళ్తున్నాడంటే మేకప్ వేసుకోవటం, అన్ని సెటరైట్ చేసుకోవటం అవన్నీ చేస్తాడు. పాపం 5-6 రోజులు అవుతుందిగా జైల్లో అటు ఇటు మార్చడం కదా, మేకప్ ఏమి ఉండదు, జస్ట్ మొహం మీద వాటర్ కొట్టుకొని తీసుకుపోవడమే కదా. అందువల్ల మన ఒరిజినాలిటీ బయటపడింది. కాబట్టి ఏం చెప్తున్నాడు రజని, ఎక్కువ ఎకరమాక. ఇవాళ చూసావా జనసేన కార్యకర్తలు రావణ్ కోసం ఏ విధంగా అయితే పరిగెడుతున్నారో, రేపు నీకు అంతకంటే 2 రెట్లు కాదు. నువ్వేమనుకుంటున్నావంటే నేను ఒక హైకోర్టు లాయర్ని, నాకు ఒక కోర్టు ఉంది, నేను ఏదైనా మాట్లాడితే చలామణి అవుతుంది అనుకుంటారు. కర్మ గాలిన రోజు నీ బ్యాడ్ టైం అయితే, నీ అదృష్టం బాగలేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయితే, ఆ రోజు ఇవాళ జనసేన కార్యకర్తలు ఎంతమంది అయితే వచ్చారో అంతకు 2 రెట్ల మంది నీ కోసం వస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మిన పార్టీలో రాజకీయంగా ఎదిగి ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచావు. నువ్వు కూడా నీతులు మాట్లాడతావేంటి? ఏదో మాట్లాడు. తెలంగాణ యాదగిరి పాసమన్న నాకు ఫోన్ చేశాడు. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ర్యాంపోలు ఏంటి? ఆడికి మీకు ర్యాంపోలు ఏంటి? ఇవన్నీ ఏంటనంటే నేను ఒక చిన్న మాట చెప్తున్నా. మీరంతా కూడా ఒక పెయిడ్ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు వెనక వైపు నుంచి. ఆ తెలంగాణలో ఉన్నటువంటి ఆ పాశం కావచ్చు, లేకపోతే కేబీఆర్ కావచ్చు, లేకపోతే జర్నలిస్ట్ శంకర్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసి ఒక ఆర్గనైజేషన్ నడిపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నేనేమంటున్నానంటే సంపాదించుకో, తప్పులేదు. నేను ఇంకా చెప్పాను కదా, వాళ్ళకంటే మనం అధమ స్థానంలో దిగజారిన తర్వాత ఇక డబ్బే మనకు ప్రధానం అనుకున్నప్పుడు విలువలు ఎథిక్స్ గురించి మనం ఏం మాట్లాడతాం? బహుశా ఇవాళ మనం ఈ పార్టీలో ఉన్నాం, రేపే నుండి బీజేపీలో పోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. అప్పుడు రాముడి కోసం యుద్ధం చేస్తా, రాముడి కోసం గుడి కడతా అనేటువంటి, ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి బొమ్మ బాగా ప్రాక్టీస్ అంటే బాగా పనిచేస్తుంది అన్నట్టు నువ్వు కొత్తగా వైసీపీలోకి వచ్చావు కాబట్టి బోరు కొట్టిన దాకా వాడుకుంటూ ఉంటారు. అన్నిట్లో బోరు కొట్టిన తర్వాత ఇసిరి అవతల పడేస్తారు. నువ్వు కూడా బాగా అలవాటయ్యావు. ఎక్కడ బోరు కొట్టినా మళ్ళీ అక్కడ మనం ఇంకొక పార్టీలోకి వెళ్ళటం అనేది బాగా అలవాటైంది. కాబట్టి నువ్వు వాళ్ళకంటే పెద్ద తెలివి కన్నింగ్గా ఉన్నటువంటివి. అందుకే కన్నా రజనీ అన్నారు. కన్నా రజనీ కాదు, నువ్వు కన్నింగ్ రజనీ అని పెట్టుకోవాలి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే వాడు ప్రశ్నించలా, వాడు జర్నలిస్టు కాదు. ఇవాళ నువ్వు సాక్షిలో కూర్చున్నా మాట్లాడుతున్నాడు, ఎవడూ జర్నలిస్ట్ లేడు అక్కడ. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక కరపత్రిక, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అది. అట్లాగే రావణ్ అనేటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్నటువంటి ఒక పేటీఎం కుక్క. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రశ్నించడానికి, బూతులు మాట్లాడటానికి చాలా తేడా ఉంటుంది. సో దాన్ని ఏమని చెప్తున్నానంటే అమ్మకి నీ అమ్మకి ఎంత తేడా ఉంటుందో మనలో తెలుసు. కాబట్టి నేను ఇంకా నీకు బాగా వివరం చెప్పాలంటే ప్రశ్నించే విధానం ఎలా ఉండాలంటే, ఫలానా వాళ్ళ అమ్మ కొడుకు ఫలానా వ్యక్తి అంటే ప్రశ్నించటం. అలా కాకుండా నీ అమ్మ మొగుడు వచ్చాడురా అని చెప్పేది వితండమైంది. అది కూడా ప్రశ్నించే విధానం అయింది, కానీ వితండమైంది. అది ఎప్పుడు కూడా సమాజంలో హర్షించదగిన విధంగా ఉండదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే. నీ నోరు ఎలాగో గబ్బు అయిపోయింది, ఊరు ఎలాగో నీ మీద గట్టిగానే పగబట్టుంది. ఇక ఎందుకు ఆ చెత్త ఛానల్లోకి వెళ్ళి ఆ చెత్త సో అంతా మాట్లాడుతూ ఉంటావు? ఏం ఉపయోగం లేదు. పేమెంట్ ఇస్తున్నాడు, మాట్లాడుతున్నావు. కానీ ఎప్పుడోకప్పుడు నిన్ను కూడా మెడబట్టి సాక్షి స్టూడియో నుంచి బయటికి పంపిస్తారు. ఇంకా ఆ రోజు ఇంకా ఏం చేస్తావో, ఒక మహిళని ఏం చేయాలని నేను చెప్పను, కానీ ఆ స్థాయి దిగజారేటువంటి అధమ స్థానంలో మేము లేము. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే వాడు భాష నీకు నచ్చితే 4 సార్లు వీడియో పెట్టుకొని చూడు, తప్పులేదు. కానీ వాడు మాట్లాడినటువంటి భాష ప్రశ్నించే తత్వాన్ని కానీ చెప్తే మాత్రం అది చాలా తీవ్రంగా పరిగణించాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రస్తుతానికి మనకి ఎలాగో బుర్ర మోకాల్లోకి వచ్చింది. అక్కడి నుంచి మెదడు ఇంకా కిందకి దాచుకోకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.